అయోధ్యలో అంత పెద్ద గుడి కట్టి బాబ్రీ మస్జిద్ని ఊలగొట్టి అయోధ్యలో మొన్న ఎన్నికలు పెడితే ఎస్సీ సమాజ్ పార్టీ వ్యక్తి గెలిచిండు. రియల్గా రాముడు ఉంటే ఇక్కడ బీజేపీ గెలవాలి కదా. భక్తుని కానీ మూడో భక్తుని కాదు. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తులకి ఎక్కువ పదవులలో అవకాశం దొరికే చిన్న చిన్న సర్పంచ్లు వార్డు మెంబర్లు కూడా వదిలిపెట్టలే. మీ దగ్గర అట్లాంటి ప్రయోగం ఏం జరగలేదు? అవసరమైతే రాజకీయాలు ఊరుకోవాలి. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు అనుకురా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మాకు కూడా తగిన గౌరవం. ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఆయన ఎవరు అడిగారు? ఆయన బిడ్డ కొడుకు నేరం చేస్తే జైలు పెడతావా అని ఎవరైనా అడిగారా? నా మెదడు కరిగించి నేను కాళేశ్వరం కట్టినా అన్నాడు. మరి కాళేశ్వరం కడతారు, అన్ని రంధ్రాలు పడ్డాయి కదా. కాళేశ్వరం వక్కలైంది. ఇప్పుడు ఆయన కట్టిన ప్రాజెక్టులలో నీళ్ళు వచ్చే ఇప్పుడు తెలంగాణ దేశంలో నెంబర్ 1 అయింది. పంజాబ్ నెనక్కినట్టు వడ్లన్నీ వండినాయి. మరి ఆయన ఉన్నప్పుడు ఎన్ని పంటలు పడినాయో అంతకన్నా ఎక్కువ పడినాయి కదా. అసలు ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టింది నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం. లాభం మరి రైతులకు రుణమాఫీ విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కాస్త వెనకబడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఏమంటారు? ఒక 30%. అంటే 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే కదా. 200% రుణమాఫీ చేసుడే. ఏమన్నా మార్పు కనబడుతుందా? పొన్నం ప్రభాకర్ గారు స్థానికంగా అంటే చాలా ఏళ్ళ తర్వాత మంత్రి అయినట్టున్నారు. మీ ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం ఇండస్ట్రీ పార్కు, ఒక స్టేడియం కోసం, ఒక టూరిజం కోసం. ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిందన్న, ఇంకొక సంవత్సరం వరకు మళ్ళీ నేను వస్తాను. రూపురేఖలు మారిపోతే 100% మొత్తం ఫోటోలు తీసి పెట్టుకొని ఫైలు, ఆ తర్వాత చూడుర్రి. అసలు వాళ్ళు ఏం సాధించారని ఈ కార్యక్రమాలు చేస్తారు సంవత్సర కాలంలో అని చెప్పేసి అడుగుతారు. ఇది మా బాధ్యత, మేము చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఒక ఉత్సాహం అనేది చెప్పాలి. క్షేత్రస్థాయిలో జరిగి సమస్యలని తెలుసుకుంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళే ఆడ ఈడ చెప్పిస్తారు. కొంతమంది బస్సులనే పనులు తోముకుంటూ వేరు, బస్సులనే ఉల్లిపాయలు పొట్లు తీసుకుంటూ వేరు, బస్సులనే కొన్ని పనులు చేసుకుంటూ వేరు. అది రియల్గా ఆడవాళ్ళు అట్లా చేస్తారా? ఇంకా ఏం చేసిందంటే ద్రౌపది ముర్ము ఆమె రాష్ట్రపతి అయ్యేదాకా కూడా వాళ్ళ ఊరికి కరెంట్ లేదట. ఆమె అయినాకనే కరెంటు పోయిందట. 1000 కోట్లు పెట్టి ఓన్లీ ఫర్ ఆదివాసులకు స్కూల్ పెడతావా? వాళ్ళు గౌరవమైన భాష పక్కకు పెట్టిండు కేసీఆర్. రండా అన్నాడు. అరెస్టులు అనేది ఎంతమందిని కోదండరావు సాబును ఇంట్లో కూర్చుంటే తలుపులు వాళ్ళ కొట్టి బయటకు కూర్చుకొచ్చారు. ఆయన దగ్గర తుపాకులు ఉన్నాయా? ఆయన దగ్గర బాంబులు ఉన్నాయా? వీళ్ళు ప్రజలంతా రెచ్చగొట్టి. హుస్నాబాద్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు చిట్ట చివరి సర్పంచ్, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి గారు మనతో ఉన్నారు. సో అన్న నమస్తే. ముందుగా మీరు గ్రంథాలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినాక మొదటిసారి కలుస్తున్నా, ఆర్థిక శుభాకాంక్షలు. సార్ చెప్పండి అన్న, అంటే ఒక మంచి పదవి అయితే వచ్చింది మీకు, ఒక బాధ్యత. పదవి కంటే కూడా బాధ్యత నాలే. సో ఈ బాధ్యతను ఎట్లా చూస్తారు? ఇది ఎవరు ఆశీర్వాదం వల్ల వచ్చింది? ఇది ప్యూర్గా మా శాసనసభ్యుడు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న సహకారంతో ఈ పదవి వచ్చింది. నేను కూడా కాంగ్రెస్లో కొద్దిగా 1984 నుంచి ఇందిరాగాంధీ చనిపోయిన రోజు అక్టోబర్ 31 ఆమె సంతాప సభ పోయి కాంగ్రెస్ కార్యకర్తనైనా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 ఇయర్స్ అవుతుంది. 40 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. 40 ఇయర్స్గా మీరు కండువా మార్చలేదన్నా? మార్చలే. ఒకసారి సర్పంచ్ అయినా, ఒకసారి సర్పంచ్ కూడా ఓడిపోయినా, ఒకసారి 2014లో కౌన్సిలర్ కూడా ఓడిపోయినా. తర్వాత ఇప్పుడు మా గ్రంథాలయ అధ్యక్షునిగా మా మంత్రి సహకారంతో. కూటములు ఎట్లాంటి ఒడిదుడుకులు ఎదురైనా మీరు పార్టీలో ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఎక్కడైనా ప్రలోభాలకు గురిపెట్టే ప్రయత్నం అంటే అన్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పర్టికులర్గా పార్టీని ఒక రకంగా సంపేసే ప్రయత్నం చేసింది అనుకోవచ్చు. చాలామందిని ఎమ్మెల్యేల కాడికెళ్ళి తీసుకుంది, చిన్న చిన్న సర్పంచ్లు వార్డు మెంబర్లు కూడా వదిలిపెట్టలే. మీ దగ్గర అట్లాంటి ప్రయోగం ఏం జరగలేదు? కొంత జరిగింది, కానీ ఇక మనం అంత పార్టీ అంటే బాగా ఇష్టం. ఎందుకు పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన పదవితో 5 ఏళ్ళు 2 ఏళ్ళు పదవి చేసి పబ్లిక్లో కూడా బాగా పార్టీలు మారుతారు అని
మంది అనుకుంటా అంటారు కదా, అది కూడా నాకు నచ్చలేదు. అందులో ఎస్పెషల్లీ ఎస్సీలు బాగా పార్టీలు మారుస్తారని ఒక నానుడు ఉన్నది. నేను బిలాంగ్స్ టు ఎస్సీ కాబట్టి ఇంకా మార్చొద్దని ఆ పట్టుదలతో కూడా మెంటల్గా ఉండి మారలేదు. నేను యాక్చువల్ కాంగ్రెస్ కార్యకర్త కన్నా మొదలుగా అంబేద్కర్ ఇష్టం. ఇక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా అవసరమైతే రాజకీయాలు ఊకోవాలి, లేకపోతే సిద్ధాంతం అంబేద్కర్ సిద్ధాంతాన్ని మాత్రం విడిచిపెట్టాను. ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా అనుకురా, అంటే గతంలో కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు అనుకురా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మాకు కూడా తగిన గౌరవం దక్కుతుంది? చాలా 100% అనుకున్నా. సెంట్రల్ కూడా గవర్నమెంట్ ఇంకా ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. దేశం బీజేపీతో కూడా బాగా నష్టపోతుంది. అది ప్రజలు అర్థం చేసుకుంటలేరు. కమండలము మతము గుడ్లతోని రాజకీయాలు చేస్తారు. అయోధ్యలో అంత పెద్ద గుడి కట్టి బాబ్రీ మస్జిద్ని కూలగొట్టి అయోధ్యలో మొన్న ఎన్నికలు పెడితే ఎస్సీ సమాజ్ పార్టీ వ్యక్తి గెలిచిండు. రియల్గా రాముడు ఉంటే అక్కడ బీజేపీ గెలవాలి కదా. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆ గుళ్ళ పెట్టింది రాముని విగ్రహం కాదు. కాంట్రవర్సీ పోతున్నట్టు అన్న మీరు? కాంట్రవర్సీ కాదు, నేను చాలా భక్తుడిని. అవునా? మరి నేను దేవుని కూడా బాగా మొక్కుతా కానీ పిచ్చి భక్తుడిని కాదు. భక్తుడిని కానీ మూఢ భక్తుడిని కాదు. అట్లా సరే అన్న, దేశ రాజకీయాల్లో ఎందుకన్నా రాష్ట్రంలోనే అసలు రేవంత్ సర్కారే కొన్నేళ్ళు ఉండదు అన్నట్టు ఒక మాట అంటారు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు చాలా ధ్వంసం చేసి 14 ఏళ్ళు బాగా ధ్వంసం చేసి నీళ్ళు నిధులు అని చెప్పి నియామకాలు అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడి వాళ్ళ కేసీఆర్ నిజస్వరూపాన్ని ఎన్నో ఏళ్ళ నుంచి చూపించకుండా ఆయన తెలంగాణ ఉద్యమం పేరు మీద మనలందరినీ జనాన్ని సబ్బండ వర్గాలను రోడెక్కించి 2014 అధికారంకి వచ్చిన తర్వాత మొత్తం ఆయన నిజస్వరూపాన్ని చూపించాడు. ఆయన ఎవరు అడిగిర్రు? ఆయన బిడ్డ కొడుకు నేరం చేస్తే జైలు పెడతావా అని ఎవరైనా అడిగిర్రా? ఆయనే చెప్పాడు. ఆయన ఉన్నారు నా భార్య ఇద్దరే అన్నాడు. పావుసేరు అనుకుంటే మాకు ఇద్దరు సరిపోతారు. ఆయన ఎవరు అడిగిర్రు? ఆయనే చెప్పాడు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకం చేస్తే రాళ్ళతో కొట్టువని ఎవరు అడిగిర్రు? ఆయనే చెప్పుకున్నాడు. మరి అవన్నీ ఏ ఒక్కడన్నా చేసిండా? నా మెదడు కరిగించి నేను కాళేశ్వరం కట్టినా అన్నాడు. మరి కాళేశ్వరం కడితే అన్ని రంధ్రాలు పడ్డాయి కదా. కాళేశ్వరం వక్కలైంది, సుందిల్లా అన్నారు, మొత్తం నీళ్ళలో మునిగిపోయింది కదా. ఇప్పుడు ఆయన కట్టిన ప్రాజెక్టులలో నీళ్ళు వచ్చి ఇప్పుడు తెలంగాణ దేశంలో నెంబర్ 1 అయింది. పంజాబ్ నెనక్కినట్టు వడ్లని వండినాయి. మరి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల పుణ్యం కదా. ఇప్పుడు ఆయన కట్టిన ప్రాజెక్టులు ఇంచుమించు 1 ఇయర్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చే ముందే ఈ కాళేశ్వరం కూలితేనే మేము అంత పోయినాం. 3 బస్సులు తీసుకొని కొన్నామన్నా మేము అంత పోయినాం. ఒక 1 ఇయర్ అయినాక కూడా మళ్ళీ ఆయన చేసిన ప్రాజెక్టులతోనే పంటలు పండినాయి అంటే ఎట్లా? మరి ఆయన ఉన్నప్పుడు ఎన్ని పంటలు పండినాయో అంతకన్నా ఎక్కువ పండినాయి కదా. మరి ఆ ప్రాజెక్టులలో సుక్కర్ తీసుకోకుండా అసలు ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టింది నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత నెహ్రూ తర్వాత వచ్చిన శాస్త్రి జై జవాన్ జై కిసాన్, తర్వాత ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ, తర్వాత రాజీవ్ గాంధీ సైంటిఫిక్గా డెవలప్ చేయాలి. సెల్ ఫోను, టీవీ, కలర్ టీవీ ఇళ్ళకి వచ్చింది. మనం అంతరిక్ష యానంలో ఈ స్థానంలో ఉన్నామంటే రాజీవ్ గాంధీ. ఆ తర్వాత వచ్చింది పి నరసింహరావు. భారతదేశం ఆర్థికంగా బంగారం కుదపడి లండన్లు ఉంటే మళ్ళీ తీసుకొచ్చి విదేశీ మారక ద్రవ్యం లేని సమయంలో మీరు ఎన్ని చెప్తారు? గత 10 ఏళ్లలో హైదరాబాదు అంటే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందింది. ఆ ఫ్లైఓవర్లు కానీ మెట్రో కానీ ఇట్లా రకరకాలు చెప్తే తెలంగాణ కూడా దేశంలో నెంబర్ 1 అయిందని వాళ్ళు చెప్తారు. మీరు ఇందిరామ కాలము రాజీవ్ గాంధీ కాలం అని అవే చెప్తారు. అంటే అభివృద్ధి అయిందంటే అందరు వచ్చి అక్కడ నిర్మాణాలు చేసుకొని ఉండే అవకాశం వచ్చినప్పుడు వస్తారు కదా. అక్కడ లాంకో సిటీ కట్టారు, అది చూస్తే మనం ఆశ్చర్యపడతాం. కరీంనగర్ జిల్లాలో ఎంతమంది ఉంటారో ఉంచుతారో అందులో ఉంచవచ్చు మనం. అంతా అప్పటి నుంచి ఎప్పుడో నిజాం రాజు వాళ్ళ పెద్ద ధనవంతుడు కదా. అప్పటి నుంచి హైదరాబాద్కు పెద్ద ఒక వాతావరణం బాగుంటుంది కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఉన్నది. ఇన్ని ప్రాజెక్టులు కట్టి ఇన్ని చేసే లాభం మరి రైతులకు రుణమాఫీ విషయంలో కానీ రైతు భరోసా విషయానికి కాస్త వెనకబడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఏమంటారు? అయితే ఏం జరిగిందంటే మొన్న కూడా క్లారిటీ ఇచ్చారు. మహబూబ్ నగర్లో ఒక 30% రైతులకు 2 లక్షల రుణమాఫీ కాకపోవడానికి ఈయన 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే కదా. 10 ఏళ్ళు ఉంటుంది రేషన్ కార్డు ఇవ్వకపోవడం. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోతే దాంట్లో వాళ్ళ ఆధారాలు చూపించే కాడ వాళ్ళకి ఇంకా ఎక్కువ లోన్ ఉంటే 2 లక్షలు వీళ్ళు ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు 2,50,000 4 లక్షలు అప్పు ఉన్నారు. వివిధ రకాల లోన్లు కూడా ఉన్నారు, ఐటీ ఉన్నారు. అవి కూడా క్లారిటీ ఇస్తుంది కదా. ఇస్తుంది. మొన్న కూడా మళ్ళీ 20 లక్షల కోట్ల 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. సో ఈ సందర్భంగా మీరు తెలంగాణ ప్రజలకు మీరు హామీ ఇస్తున్నారా? ఖచ్చితంగా కొంచెం వెనక ముందైనా కూడా రుణమాఫీ పూర్తి 100%, 100గా 200% రుణమాఫీ చేసుడే లాస్ట్ పర్సన్. అందులో నేను కూడా ఐటీ పేడ్ చేస్తా. నేను పెట్రోల్ పంప్ డీలర్ను, నాకు కూడా కాలే కానీ నాకు కూడా చేస్తుంది ప్రభుత్వం.
కానీ నాకు ఓపిక ఉండాలి. నాకు ఈతలేదా నేను అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ధర్నాలు చేసుడు వాళ్ళని తిడితే అవుతుందా? నేను ఐటీ కడతాను కదా, ఐటీ కట్టినప్పుడు అవుతుందా? ఐటీ కట్టేవాళ్ళు ఇవ్వమన్నారు వాళ్ళు. ఒక ఫంక్షన్ పోతే ముందు వాళ్ళు తింటారు, వెనుకోళ్ళు తింటారు, లాస్ట్ వాళ్ళు తింటారు. అట్లా ఓపిక ఉండాలి మనకు కూడా. చేయకపోతే 5 నిమిషాలనే అయితే లేదనంటే ఎట్లా? అట్లా వెనక ముందు ఖచ్చితంగా 4 ఏళ్ళల్లో అన్నీ చేస్తానంటారు. 4 ఏళ్ళల్లో అన్నీ చేస్తారు. అన్నీ చేయకపోతే కూడా ప్రజలు ఆలోచించాలి. చేస్తామన్న మాట మీద కాంగ్రెస్ 100% నిలబడుతుంది. నిలబడకపోతే ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రైట్ ఇచ్చిండు కదా, ప్రశ్నించు, నువ్వు ఉద్యమించు అని. అది కూడా చేసుకుంటున్నారు అన్న. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ ఎన్నికల లోపలే మీరు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, లేకపోతే ఇంకా పెంచిన పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇట్లా ఎంతవరకు మీరు పూర్తి చేసే అవకాశం కనబడుతుంది? మీరు రేపు పొద్దుగాల గ్రామాలకి ధైర్యంగా పోయి ఓట్లు అడిగే పరిస్థితి ఉందా? స్థానిక సంస్థలలో ఎట్లా మీ ప్రభావం? 100% గ్రామాల్లో పోతాం. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఆయనకు అప్పచెప్తే 7,50,000 కోట్లు అప్పు చేసి ఇంట్లో దొంగలు పడ్డ ఇల్లులో చేసి పోయిండు. ఆయన పోయిన ఏడాదిలోనే 61,000 కోట్లు నిన్న పేపర్లు వచ్చింది కదా, కిస్తీలు కట్టారు. అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2,90,000 కోట్లు. అందులో 61,000 కోట్లు పోయినాక ఇక మిగిలేదేంది? ప్రతి నెలకు ఫస్ట్ నాడే జీతాలు ఇస్తారు. ఎంతమందికి? 5 లక్షల మందికి జీతాలు ఇస్తారు. ఇంతమంది జీతాలు ఇచ్చి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా ఉస్మానియా నియోజకవర్గానికి 935,000 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఇవన్నీ చేసుకుంటా ఇంకా మళ్ళా రైతులకు రుణమాఫీ కాలే, లేకపోతే గ్రామాలకు ఎన్నికలు పోతారా, లేకపోతే 2,500 మహిళలకు ఇవ్వలే కదా, ఇస్తామన్నారు కదా అని అంటే ఇచ్చుడే అవుతుంది. కానీ వాళ్ళంతా తీసుకొచ్చిన అప్పులు వాళ్ళు చేసిన మోటుగా చెప్పాలంటే వాళ్ళు మొత్తం సత్యనాశనం చేసిపోయారు. కాబట్టి మళ్ళీ వెంటనే కలిగిన సంసారాన్ని లేకి సంసారం చేశారు. జనాలు వరదం చేసుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే సరే వెనక ముందు చేస్తారు, జర గతి లేని సంసారం చేసిపోయిండు కేసీఆర్ అని జనాలు మీరు చెప్తే నమ్ముతున్నారా? వాళ్ళు ఓకే అనుకుంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు, అయినా వాళ్ళు ఇస్తే బాగుండు అనుకుంటారు కదా. తప్పే ఉన్న వాళ్ళు ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలను పెట్టిందే 72లో ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగం సవరణ చేసింది. భారత రాజ్యాంగంలో 3 అంశాలు ఉండే. నెహ్రూ కాలంలో, అంబేద్కర్ కాలం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్యం, తర్వాత లౌకిక, తర్వాత సామ్యవాద ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. లౌకిక సామ్యవాద అంటేనే కదా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇప్పుడు బీజేపీ వాళ్ళు 4 నెల రోజుల క్రితం దాన్ని తీసేయాలన్నారు. తీసేస్తామంటే మొత్తం మనం ఈ సంక్షేమ పథకాల్లో ఉన్న పెన్షన్లు పోతాయి. అది మనం జనవర్తం చేసుకోవాలి. ఒక రాష్ట్ర రాజకీయాలు ఇచ్చి పెడదాం, డైరెక్ట్ హుస్నాబాద్కి వద్దాం. చెప్పు. హుస్నాబాద్ అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఏమన్నా మార్పు కనబడుతుందా? పొన్నం ప్రభాకర్ గారు స్థానికంగా అంటే చాలా ఏళ్ళ తర్వాత మంత్రి అయినట్టున్నారు. మీ ఫస్ట్ టైం 1972లో 1952లో ఎన్నికలు అయినాయి. 1947లో స్వతంత్రం వచ్చింది. 1950లో భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. మొదటి మంత్రి మేము కాదు, మా నాయనలే చూడలే ఇక్కడ. ఈ నియోజకవర్గాన్ని మంత్రి పదవిలో మా నియోజకవర్గం లేదు ఎప్పుడు. ఇది ఫస్ట్ టైం. మరి ఆ మురిపము ఆ సంతోషం కాపాడుతుండా పొన్నం ప్రభాకర్? ఆ స్థాయిలో మీరు అనుకున్న స్థాయిలో బాగా తిప్పల పడతాడు, బాగా పైసలు కూడా తెస్తాడు, బాగా ఫాస్ట్గా పనిచేస్తాడు. కానీ ఇంకొక సంవత్సరంన్నర వరకు కొద్దిగా పబ్లిక్ అర్థమవుతుంది, అప్పుడు కనపడుతుంది. నీకు మటన్తో చికెన్తో వంట చేస్తాను అని అంటే నమ్మకం అవుతుందా? అది పెట్టినప్పుడు తినప్పుడు అరే నిజమే అనిపిస్తుంది. అంటే ఆయన చేయగలుగుతాడు, చేస్తాడు. ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం ఇండస్ట్రీ పార్కు, ఒక స్టేడియం కోసము, ఒక టూరిజం కోసము, తర్వాత ఒక పెద్ద సమీకృత స్కూల్ తెచ్చి ప్రయత్నం ఫౌండేషన్ అయినాయి కదా. హుస్నాబాద్కు ఊహించని పనులు జరుగుతాయి. హుస్నాబాద్ అనేది 5 సంవత్సరాల తర్వాత ఒక కరీంనగర్ లాగా, ఒక సిద్దిపేట లాగా, ఒక జమ్మికుంట లాగా ఒక పెద్ద టౌన్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిందన్న, ఇంకొక సంవత్సరం వరకు మళ్ళీ నేను వస్తాను. రూపురేఖలు మారిపోతాయి 100%. మొత్తం ఫోటోలు తీసి పెట్టుకోరు ఫైలు, ఆ తర్వాత చూడుర్రి. మీరు మేము చెప్పిన అబద్ధాల నిజాలా మీరు గ్రహించదు. అంతేనా? సరే చెప్పండి అన్న. ఇంకొకటి ఈ సిద్దిపేట, ఇక సరే హుస్నాబాద్ కూడా అయిపోయింది. జిల్లా స్థాయి నాయకులు మీరు ఒక మంచి బాధ్యత గల పదవులు ఉన్నారు. జిల్లా రాజకీయాల విషయానికి వస్తే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే మిగతా అన్ని జిల్లాలతో పోలిస్తే సిద్దిపేట జిల్లా వరకు చాలా వరకు నామినేటెడ్ పదవులు ఇంకా భర్తీ కాలేదు. సో మీలాంటి వాళ్ళు సౌమ్యులు, వివాదరహితులు కాబట్టి మీకు తొందరగా ఇచ్చేసినట్టున్నారు. మిగతా వాళ్ళే చాలా పెండింగ్ పెట్టారు. ఎందుకు కారణం ఏమన్నా తెలుసు? ఏముండదు, మన సిద్దిపేట జిల్లాలో ఓన్లీ 4 అసెంబ్లీలు ఉంటాయి. హుస్నాబాద్ ఒకటి, సిద్దిపేట ఒకటి, దుబ్బాక ఒకటి, గజ్వేల్ ఒకటి. కాబట్టి 4 అసెంబ్లీలకు ఇది 5-6 జిల్లాలు అయిపోయింది. ఇది పాత సంగారెడ్డి, మెదక్ ఉండే అంతా ఎవరకు దీంట్లో ఒక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. దామోదర నరసింహ కానీ, తూర్పు జగ్గారెడ్డి కానీ,
ఇట్లా చాలామంది ఉన్నారు. ఒకప్పుడు గీతారెడ్డి కూడా ఈ నియోజకవర్గం ఈ జిల్లా మంత్రే. వాళ్ళందరూ సెట్ చేస్తారు, గ్యారంటీ అందరికి పదవులు వస్తాయి. కాకపోతే కాస్త ముందు వెనక అందరికి వస్తాయి. అందరి పేర్లు కూడా అన్నీ నామోదు అయి ఉన్నాయి, అందరికి ఇస్తారు. నాకు ఇచ్చింది నేలేనా, నాకేమైనా ముందు ఇచ్చిర్రా? నాకు జస్ట్ దీంట్లో ఏమైనా పక్షపాత ధోరణి ఉండే అవకాశం కనబడుతుందా? అంటే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తులకి ఎక్కువ పదవులలో అవకాశం దొరికే అవకాశం అట్లే ఉండదు. మా మంత్రి అట్లాంటి ఏం ఆలోచించాడు. పనిచేసే వాళ్ళకి పదవి ఇవ్వాలనుకుంటాడు. మేము కూడా అట్లా అందరికి సమాన బాధ్యత ఉండాలి, సమానంగా గౌరవించాలి. ఆడ మన నరసారెడ్డి సాబు ఉన్నాడు, తర్వాత చెరుకు శ్రీనివాస్ రెడ్డి సాబు ఉన్నాడు, ఇక్కడ పూజల హరికృష్ణ ఉన్నాడు, తర్వాత ఇట్లా చాలామంది ఉన్నారు. కొంత పార్ట్ ఆఫ్ జనగాంలో పోయింది, ఏది చేరియాల ఇదంతా అంతా నేను వచ్చిన నెల్లూరులోనే సిద్దిపేటకు 10 సార్లు పోయినా. పోతే అక్కడ అంతా తెలుసుకుంటే చాలా ఈ కొత్త జిల్లాలు చేసి ఆ సిద్దిపేటను కూడా కరీంనగర్ 7 జిల్లాలు అయింది. పాత కరీంనగర్ జిల్లా ముక్కలైంది. ఏదో ప్లాన్ల మనవరాళ్ళ పుట్టినరోజు నాడు కేకులు కట్ చేసిండు అంటే బాధ అనిపిస్తుంది. చాలా పెద్ద కన్ఫ్యూజన్. కానీ ఇట్లా చేసేది కాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక ఆర్డీఓ చేసేది. కేవలం ఆర్డీఓ ఇప్పుడు 78 ఉన్నాయి కదా, 119 ఆర్డీఓలు చేసి పాత జిల్లాలు ఇస్తే అయిపో కదా. ఇప్పుడు ఎన్నో ఆర్డీఓలు లేవు కదా. ఏది ప్రతి నియోజకవర్గం అసెంబ్లీని ఒక ఆర్డీఓ చేస్తే అయిపో చాలా చిన్న విషయం అది. సో మొత్తంగా సిద్దిపేట జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి అయితే న్యాయం జరిగే విధంగా పదవులు ఉండబోతున్నాయి. 100% ఇప్పటివరకు ఈ సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఇక 2-3 నెలలు చేస్తాడు. రాహుల్ గాంధీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. రాహుల్ గాంధీ కూడా వర్కర్కు పనిచేయ బాధ్యత చెప్పాలనే మూడ్లు ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పేవాటే కదా మొన్న ఈ సమగ్ర కుల జనగణన అయింది. పోయిన నెల 6వ తారీఖు 7వ తారీఖు నుంచి ఈ పోయిన నెల 30 దాకా. అది చూడు దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. అది అందరు రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకుంటారు, కానీ ఆర్థికంగా సామాజికంగా బాగా అది ఉపయోగపడుతుంది. సో చివరిగా చెప్పండి, అంటే సంవత్సర కాలానికి సంబంధించి పండుగలాగా ఉత్సవాలాగా మీరు ర్యాలీలు తీస్తున్నారు, ఏదో కార్యక్రమాలు చేస్తారు. అసలు వాళ్ళు ఏం సాధించారని ఈ కార్యక్రమాలు చేస్తారు సంవత్సర కాలంలో అని చెప్పేసి అడుగుతారు. సరే, పండుగ అంటే ఇది మా బాధ్యత, మేము చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఒక ఉత్సాహం అనేది చెప్పాలి. లేకపోతే పండుగ కాదని చెప్తారా? జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందా? జనాలలో వస్తుంది. కాకపోతే కొంత ఈ పెన్షన్ 2500 ఇస్తే అయిపోవు, లేదా 2 లక్షలు రుణమాఫీ కూడా చేస్తే బాగుండు. అది కూడా చేస్తారు, కానీ ఇక చేస్తే బాగుండు. నమ్మకం ఉన్నోని మీదనే ఆశలు ఎక్కువ ఉంటాయి. దుబాయ్ నుంచి మన కొడుకు వస్తాడు, నాకు బట్టలు తెస్తాడు, నాకు పైసలు ఇస్తాడు, సెంట్ బాటలు తెస్తాడు, ఆశలు ఉంటాయి మనకు. అట్లనే ఇప్పుడు వీళ్ళు చేస్తారు, మాకు ఇంకా ఇవి ఎందుకు చేస్తలేరు? చేస్తారు కదా. హైదరాబాద్లో భూమి అమ్మలే ఏడాదిలో, హైదరాబాద్ మళ్ళీ కొత్త అప్పు చేయలే, ఉన్న కాటికే చదువుకుని నెలకి ఇస్తారు. మొన్ననే హాస్టల్ పిల్లలకు కూడా 400 కోట్లు పెట్టి 10 ఏళ్ళు ఉంటుందా హాస్టల్ పిల్లలు ఒక్క పూట అన్నం తినడానికి? మెస్ ఛార్జీలు పెంచలే. ఏది అసలు ఏం చేశారు వాళ్ళు? ఎంత అన్యాయం చేశారు. ఇంకా వాళ్ళే మేము ధర్నాలు చేస్తాం, ఐదంటే ఎంతవరకు న్యాయం? మొత్తం క్షేత్రస్థాయిలో జరిగి సమస్యలని తెలుసుకుంటున్నారు. చాలా నేను పోయినప్పుడు వాళ్ళు అడుగుతా, అసలు పబ్లిక్ పల్స్ ఎట్లున్నది, వాళ్ళు అట్లా అనడానికి కారణం ఏంది? అట్లా అనడానికి కారణం ఏముంటుందంటే టీఆర్ఎస్ వాళ్ళే ఆడ ఈడ చెప్పిస్తారు. ఇలా బస్సు ఫ్రీ చేస్తే కొంతమంది బస్సులనే పనులు తోముకుంటూ పోయారు, బస్సులనే ఉల్లిపాయలు పొట్లు తీసుకుంటూ పోయారు, బస్సులనే కొన్ని పనులు చేసుకుంటూ పోయారు. అది రియల్గా ఆడవాళ్ళు అట్లా చేస్తారా? వీళ్ళే దాన్ని వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని కొద్దిగా కాంగ్రెస్ ఇన్సల్ట్ చేయాలని చేపించారు. అసలు బస్సులు ఫ్రీ పోతే ఎంత ఇవ్వాలి? అవును, మీరు అంటున్నట్టుగా ఇది ఉచిత బస్సు విషయంలో కానీ ఇక్కడ చాలా రకాలుగా ప్రతి అంశాల్లో కూడా మహిళలకి పెద్ద పీట వేయడానికి గల కారణాలు ఏమంటారంటే మొత్తం ప్రతి అంశంలో కూడా మహిళలకి పెద్ద పీట. అంటే యాక్చువల్గా భారతదేశంలో మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది కాబట్టి 2 సార్లు రాష్ట్రపతి అయింది, ఒకసారి ప్రతిభ అయింది, ఇప్పుడు ద్రౌపది అయింది, ముర్ము అయింది, అంతకుముందు ఇందిరాగాంధీ అయింది. తర్వాత స్త్రీలను గౌరవించిన కానీ దేవుళ్ళు ఉంటారని అంటారు కదా. మనది చాలా వేద దేశం కదా, తల్లికి ఉన్నంత గౌరవం మనం ఒక్కోసారి నాయనకు తక్కువ ఇస్తాం. ఇది పితృ స్వామ్యం కన్నా మాతృస్వామ్య దేశం మనది. అందుకే భారత మాత అంటాను కదా. తప్పే ఉన్నది వాళ్ళకు, వాళ్ళ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళ చేతిలో అవన్నీ ఉన్నప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి కదా. అట్లా రాజకీయ కోణంలో కాదు. ఇవాళ ఇంత అభివృద్ధి చెందిన అమెరికా 200 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఆడామే ప్రెసిడెంట్ కాలేకపోయింది. మొన్న కమలా హారిస్ కాలేకపోయింది, అంతకుముందు హిల్లరీ క్లింటన్ కూడా కాలేకపోయింది కదా.
మరి వాళ్ళు అంతా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇక్కడ మనం అంతా చేయగలిగినాం. ఇప్పుడు కూడా మన ఒక ఆదివాసీ లేడీ ఉన్నది కదా, అంటే ప్రతిదాన్ని వక్ర మార్గంగా రాజకీయంగా మనం విమర్శన ఎట్లా చేయాలి అని మనం అనే ప్రయత్నం చేయాలి. సరే జరుగుతుంది. ఇంకా ఏం చేసేది అంటే ద్రౌపది ముర్ము ఆమె రాష్ట్రపతి అయ్యేదాకా కూడా వాళ్ళ ఊరికి కరెంట్ లేదట. ఆమె అయినాకనే కరెంటు పోయిందట. ఆమె ఒరిస్సా ప్రతి సంవత్సరం ఆమె రాష్ట్రపతిని చేసి 1,000 కోట్లు పెట్టి ఓన్లీ ఫర్ ఆదివాసులకు స్కూల్ పెడతావా, లేకపోతే పర్మనెంట్ ఇండ్లు ఇస్తావా, వాళ్ళకి నీళ్ళు ఇస్తావా, వాళ్ళని ఏమన్నా కల్చర్ డెవలప్ చేస్తావా, ఒక స్కీమ్ అన్న పెడితే అయిపోగా. సో చివరిగా అక్రమ అరెస్టులు చేస్తున్నారు బీఆర్ఎస్ అంటే ఏమంటారు? అక్రమ అరెస్టులు ఇక్కడ ఉన్నాడు హుజరాబాద్ ఎమ్మెల్యే సాబ్ కౌశిక్ రెడ్డి సాబ్, ఆయన మాట్లాడుతుంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్నా మీరు? ఎందుకు చేస్తారు ఫోన్ ట్యాపింగ్? అంటే వాళ్ళు ఆయనే మాట్లాడబట్టే ఆయన మళ్ళీ ట్యాపింగ్ చేసేది. ఆయన మీరు తీస్తే ఆటోమేటిక్గా రికార్డే కాబట్టి ఆ రికార్డు మా పంపినాక ట్యాపింగ్ అంటే ఇట్లా ఆయన ఎవరు రాజ్యాంగం మాట్లాడుతాడా? ఓపెన్గానే చౌరస్తాలో మాట్లాడబట్టే తిట్టబట్టే. వాళ్ళు గౌరవమైన భాష పక్కకు పెట్టిండు కేసీఆర్. రండా అన్నాడు, ఏం పీకానికి వచ్చారు అన్నాడు. అసలు ఇప్పుడు తెలంగాణలో అంతకుముందు ఏమైనా తెలివి ఉన్నదా నీకు అనేది ఒక మోటు పదం లెక్క తిట్టు పదం లెక్క ఉండే అది రాజకీయాలలో. ఇప్పుడు రండా అనేది ఒక గౌరవ పదం ఎట్లా మార్చిండు. వాళ్ళే తిడతారట. అరెస్టులు అనేది ఎంతమందిని కోదండరావు సాబును ఇంట్లో కూర్చుంటే తలుపులు వాళ్ళగొట్టి బయటకు గుంజుకొచ్చారు. ఆయన దగ్గర తుపాకులు ఉన్నాయా? ఆయన దగ్గర బాంబులు ఉన్నాయా? వీళ్ళు ప్రజలంతా రెచ్చగొట్టి అరెస్ట్ చేస్తే ఉన్నది ప్రజాస్వామ్యంలో. నన్నే 10 సార్లు అరెస్ట్ చేశారు. గౌరవల్లి ప్రాజెక్టు కట్టమంటే 10 బైండోర్ కేసులు పెట్టారు. మా వకీల్ సాబే నాకు బెయిల్ తీసుకున్నాడు. 3 నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి నా మీద. నేనేమన్నా కరెక్ట్ సరిగ్గా ఏమన్నా మాట్లాడితే వాళ్ళన్నా నా కొడుకునే నేను ఆరపరగొట్టా నేనన్నా అంటానమ్మా. నా మీద గిన్ని కేసులు ఎందుకు పెట్టారు వాళ్ళు? ఎవరు నేర్పిన సాంప్రదాయం అంటూ మరి నా చివరిగా ఇక సంవత్సర కాలానికి సంబంధించి మీరు ఏదో విజయోత్సవాలు చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఇంకా ఏమన్నా సంక్షేమ పథకాలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కానీ ఇంకేమన్నా ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కానీ ఇంకా అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా ప్రేక్షకులు? ఇంకా చేయాలి మన బాధ్యత. అసంతృప్తి ఉన్న వాళ్ళకి కానీ తృప్తిగా ఉన్న వాళ్ళకి కానీ మనం బాధ్యతగా ఉన్నది 100% చేస్తాం. ఇలా వచ్చే ఆదాయాన్ని బట్టి మనం అభివృద్ధి చేస్తూ ఉంటాం. ఇప్పుడు జరిగే ఈ ఫండ్స్ అన్నీ 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఎక్కడి? ప్రజలు కట్టే ట్యాక్స్ల మించి మనం తీసుకొస్తున్నాం. ఓన్లీ ఫర్ హైదరాబాద్ అనే సిటీలకు వెళ్ళి ఎక్కువ ట్యాక్స్లు వస్తాయి. మొత్తం ట్యాక్స్లో మనం 30-40% హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నాయి. కాబట్టి మనం ట్యాక్స్లను ఎంత ఈయన మళ్ళీ గవర్నమెంట్ వస్తా అని తాడపల్లిగూడెంలో 3-4 కోట్ల కార్లు కొని దాసే అది 2-3 నెలలకు తెలిసే. ఇట్లా డబ్బులన్నీ తీసుకుపోయి దేవాలయాలకు కిరీటాలు పెట్టే ఒడ్డాలాలు పెట్టే ఇక్కడ గంజికెడతా అంటే ఏదో జగడ మల్లెపూలకు ఏడ్చినట్టు ఆయన మొత్తం పైసలను తీసుకుపోయి పంజాబ్లో హర్యానాలో వంచే రైతులకు. ఇక్కడ ఎవరికైనా ఇచ్చేట పైసలు? ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులను మళ్ళీ కడుతూ మన గవర్నమెంట్ను గౌరవంగా ఉంచుతూ ఇవన్నీ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఆ ప్లేట్లో అన్నం పెట్టుకుంటేనే ఒక 5 నిమిషాలు తినాలి, ఒక 50-60 ముద్దలు. మరి ఒక సంవత్సరాలు అవుతాయి ఇవన్నీ అవుతాయి. 1.5-2.5 ఏళ్ళలో మొత్తం చేస్తారు. 100% చేస్తారు. విద్యా వ్యవస్థ చేస్తారు, లేకపోతే నిరుద్యోగ వ్యవస్థ చేస్తారు. 50,000 ఉద్యోగాలు మనం 53,000 ఉద్యోగాలు ఇచ్చారు. 25,000 టీచర్ ఉద్యోగాలను ట్రాన్స్ఫర్ చేస్తే భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం. ఒక్కళ్ళు కూడా కాంప్లైంట్ చేయలే, ఒక్క చిన్న కామెంట్ చేయలే. 25,000 ఉద్యోగాలు టీచర్లు. మరి అది ఎంత పెద్ద సాహసం, ఎంత పెద్ద నిజాయితీ ఆలోచించారు మీరు. అది చెప్పకుండా వేరేటి చెప్తే లొల్లి పెడతారు, ప్రజలు బాధపడతారు.